Hi friends, today let us discuss about the solutions of second chapter 7th exercise from SCRT textbook. So here, ఈ రోజున ఈ వీడియోలో SCRT టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి అధ్యాయం 2 భిన్నాల్లో అభ్యాసం 7కు సంబంధించినటువంటి సమస్యల గురించి నేర్చుకుందాం. So write any three equivalent fractions to each of the following fractions. ఇవ్వబడిన ఏమన్నానా క్రింది భిన్నాలకు సమానమగు 3 భిన్నాలు రాయండి అన్నాడు. క్రింది భిన్నాలకు సమానమగు 3 భిన్నాలు రాయండి. ఒకటి 2/3 ఒక భిన్నము, -3/8 ఒక భిన్నం. So we have to write all three minimum, at least 3 equivalent fractions to each of the following fractions. Here, what about the first fraction? Here first fraction is given as 2/3. మొదటి భిన్నం ఏమని ఇచ్చాడు నాన్న? 2/3 ఇచ్చాడు. 2/3కి సమానంగా ఉండే మరొక భిన్నాలు రాయాలి. ఒక భిన్నాన్ని లవహారాలను ఒకే సంఖ్యతో గుణించినప్పుడు వాటి విలువలేమీ మారవు. సో ఇన్ ఎ ఫ్రాక్షన్ నానా, if both numerator and denominator both are multiplied by the same number, its values remain same only. So its value doesn't change. So that's why first 2/3, first time it is taken 2/3, second time 2/3, third time here 2/3 is taken as 3 times. నానా మనం 3 సమాన భిన్నాలు కాబట్టి రాయాలి కాబట్టి 2/3ని 3 పర్యాయాలు తీసుకున్నాను. ఇక చూడండి నానా, మొదటి సందర్భంలో ఇన్ ద ఫస్ట్ కేస్ both numerator and denominator in the fraction which are multiplied by 2. So here లవాన్ని 2తో గుణిస్తున్నాను, హారాన్ని కూడా 2తో గుణిస్తున్నాను. 2 2s are 4 and 3 2s are 6. ఓకేనా? సో ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్. వన్ ఆఫ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 4/6. దీనికి సంబంధించినట్టు ఒక సమానమైన భిన్నం 4/6. సో వాట్ అబౌట్ ద సెకండ్ కేస్ నానా? హియర్ సేమ్ 2/3 is taken. So here in this case, so first fraction in the second case, for both numerator and denominator which are multiplied by 3, లవహారాలను 3తో గుణిస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందన్నా, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ 2 3s are 6, ప్రోడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్ 3 3s are 9. లవాల యొక్క లబ్ధం 6 అవుతుంది, 2 3 6. హారాల యొక్క లబ్ధం 3 3 9. 2/3కి సమానమైనటువంటి మరొక భిన్నం 6/9. ద ఈక్వలెంట్ సెకండ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/3 is 6/9. So in the third case, same 2/3 fraction. So both numerator and denominator which are multiplied by 4, లవహారాలను 4తో గుణిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందన్నా, 2 4s are 8, 3 4s are 12, 3 4 12, 2 4 8. సో చూడండి, ఇవ్వబడినటువంటి భిన్నాలకి సమానమైన 3 భిన్నాలు రాశాం. సో therefore 2/3 same as written as 4/6, it is written as 6/9, same as it is written as 8/12. All these values are equal. నానా 3 మార్కులకు 2 మార్కులు వచ్చినాయన్నా, 6కు గాను 4 మార్కులు పొందిన విద్యార్థి, 9 మార్కులకు గాను 6 మార్కులు పొందిన విద్యార్థి, 12కి 8 మార్క్స్ పొందిన, ఇవన్నీ కూడా సమానమే. All these fractions are equal. So what about the second fraction nana? Here -3/8 is given. -3/8 is the second fraction nana. In the given fraction, look at here nana, -3/8. While in the fraction -3/8, -3/8 భిన్నానికి సమానమైనటువంటి మనం మరికొన్ని 3 భిన్నాలు తయారు చేయాలి. -3/8 into 1/1 అన్న, 3 1s are 3, 8 1s are 8. Here already it is multiplied by first. In the 3 cases, first case is -3/8. In the second case also I am taken -3/8. In the third case also I am taken -3/8. 3 సమానమైన భిన్నాలు రావాలి కాబట్టి -3/8ని 3 పర్యాయాలు తీసుకున్నాను. In the first case, so both numerator and denominator which are multiplied by 2, లవహారాలను మొదటి సందర్భంలో 2తో గుణిస్తున్నాను. మైనస్ ఆఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నానా, 3 2s are 6. ఓకేనా? 8 2s are 16. Here multiplication is nothing but repeated addition. ఇదేంటి నాన్న? గుణకారం అనేది పునఃసంకలనము. 8 2s are means 8 is added 2 times. 8 is added 2 times. 8 plus 8 that is equal to 16 నాన్న. 8 2లో అంటే అర్థం ఏంటి నాన్న? 8ని గుణకారం ఏం లేదు, పునర్సంకలనము. 8ని 2 పర్యాయాలు కూడాలి. 8 plus 8 ఇక్కడ చూడండి నాన్న. సో 8 plus 8 ఏమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, 8 plus 8 is equal to 16 కదా. సో 8 is added 8 is added 2 times, that's which value equal to 16. 8ని 2 పర్యాయాలు కూడినట్లయితే 16 అవుతుంది. సో మల్టిప్లికేషన్ is nothing but repeated addition.
So ikkada nana minus 3 by 8. In the second case same minus 3 by 8 is taken. Minus 3 by 8 which is multiplied by minus 3 by 8 is multiplied. Both numerator and denominator both are multiplied by 3. రెండు లవహారాలను 3 తో గుణించాను నాన్న. Minus 3 3s are 9. 8 3s are 24. Minus 3 is added 3 times nana. Minus 3 minus 3 minus 3 that is minus 9. 8 is added 3 times. 8 plus 8 plus 8 that is 24. 8 ముళ్ళో 24 ముళ్ళో 9. In the third case nana minus 3 by 8 is given. Minus 3 by 8. So in the third case, so here both numerator and denominator which are multiplied by 4 లవహారాలను 4 తో గుణిస్తున్నాను. Minus 3 4s are 12, 8 4s are 32. ఆన్సర్ ఓకేనా. మైనస్ 3 by 8 కి సంబంధించినటువంటి సమానమైనటువంటి 3 భిన్నాలు రాశాం. హియర్ the equivalent fraction of minus 3 by 8 is minus 6 by 16, minus 9 by 24 and minus 12 by 13. Here all these are equivalent fractions of minus 3 by 8. Okay na. సో 8కి మైనస్ 3 అన్న సమానమే, 16కు సో వెరిఫై చేయండి అన్న, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 16 3s are 48 మైనస్ 48, 8 6 are 48 మైనస్ 48. అడుగునకారం చేసినట్లయితే భిన్నాలు సమానం ఉన్నాయో లేదో తెలుస్తుంది నాన్న మీకు. 8 6లో 48, 16 3లో 48, మైనస్ మైనస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాన్న. సో దీస్ ఆర్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే సో రైట్ 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వైల్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ద ఫ్రాక్షన్స్ అనుకుంటూ భిన్నాలని కూడటం కానీ తీసివేసే సంకలనం కానీ వ్యవకలన ప్రక్రియల్లో భిన్నాలను హారాలు సమానపరచాలి అని చెప్పుకుంటూ నేను హౌ టు కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్స్ యాజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, ఇవ్వబడినటువంటి భిన్నానికి సమానమైన భిన్నాలు ఏ విధంగా తయారు చేయాలో అక్కడ నేర్చుకున్నాము. సో లుక్ ఇట్ హియర్ నాన్న, సెకండ్ క్వశ్చన్ వైల్ అబ్జర్వింగ్ ద సెకండ్ క్వశ్చన్. కన్వర్ట్ ద ఫ్రాక్షన్, ఇక్కడ నాన్న కన్వర్ట్ the fraction minus 15 by 36 into equivalent fraction with the denominator as 12. సో మైనస్ 15 by 36 భిన్నానికి హారము 12కు సమానమయ్యే విధంగా భిన్నాన్ని మార్చి రాయమన్నాడు. యాక్చువల్లీ గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ మైనస్ 15 by 36 నానా. We need to convert. We are going to convert this denominator as 12. We need to decrease the denominator. హారం 36 ఉంది నాన్న. 36 అనే హారాన్ని 12కు తగ్గించాలి. సో వీ నీడ్ టు డిక్రీజ్ ద వాల్యూ మీన్స్ వీ షుడ్ డివైడ్ ద నెంబర్. హారం తగ్గించాలంటేనేమో ఒక విలువతో భాగించాలి నాన్న. టు ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూ వీ షుడ్ మల్టిప్లై విత్ సమ్ నెంబర్. గుణిస్తేనేమో దాని విలువ పెరుగుతుంది, భాగిస్తేనేమో దాని విలువ తగ్గుతుంది. మనం హారాన్ని దిస్ డినామినేటర్ విచ్ ఈస్ డిక్రీజ్, వీఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద వాల్యూ. దట్స్ వై సో డినామినేటర్ వాల్యూ విచ్ ఈస్ డివైడెడ్ బై సమ్ నెంబర్. దీన్ని ఏం చేయాలన్నా, వీఆర్ గోయింగ్ టు డివైడ్ దిస్ డినామినేటర్ బై సమ్ పర్టికులర్ నెంబర్. ఏదో ఒక సంఖ్యతోటి దీన్ని భాగించాల్సి ఉంటుంది. సో మైనస్ 15 by 36 హియర్ రిజాల్వింగ్ ఇన్ టు ఫ్యాక్టర్స్ నానా. మైనస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. 15 is written as 3 5s are 15. So 36 is written as 12 3s are 36. చూడండి, 15ని 3 5లో 15 రాశాను, 36ని 12 3లో రాశాను. హియర్ 3 3 get cancel అన్న, మీన్స్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ డివైడెడ్ బై 3. లవహారాలను 3తో భాగిస్తున్నాను. ఇన్ ద ప్రీవియస్ కేస్ వీఆర్ మల్టిప్లైడ్. For both numerator and denominator which are multiplied by the same number. Here in this case both numerator and denominator which are divided by the same number. లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన భాగించిన దాని విలువ మారదు. కాబట్టి నాన్న దీన్ని 3తో భాగిస్తే 3 5లో 15, 3 12లో 36. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ డివైడెడ్ బై 3. 3 5s are 15, 3 6s are 3 12s are 36. సో ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ మైనస్ 15 by 36 మైనస్ 5 by 12. దీనికి సమానమైనటువంటి భిన్నం ఎంతనా, మైనస్ 5 by 12. హియర్ ద డినామినేటర్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ 12. హారాన్ని 12కు సమానం చేసాం. లుక్ ఇట్ హియర్ నానా, అనదర్ ఎగ్జాంపుల్, అనదర్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. Convert the fraction minus 15 by 36. Same fraction is given. So according to the previous problem, here also same fraction. Convert the fraction minus 15 by 36 into equivalent fraction with the numerator as minus 75. హారమును ఇక్కడ చూడండి, ఇందులో ఒక చిన్న మార్పు చేస్తున్నాను. సో ఓకే, నథింగ్ టు వరీ. దిస్ ఇస్ ద క్వశ్చన్ అన్న.
minus 15 by 36 is given. Minus 15 by 36 నేమని రాస్తున్నానా? Here we need to increase the numerator. So లవం ఏముంది నానా? minus 15. Minus 15 is going to convert as minus 75. Minus 15 ఏం చేయాలన్నా? 15 is converted as 75. Don't bother about the symbol నానా. Don't bother about the symbol. Here గుర్తుని మర్చిపోండి. గుర్తుని కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే 15 which is converted as 75. 15 అనే సంఖ్యను 75గా మార్చాలి. అంటే సో we have to increase the value. So to increase the value we should multiply some number. సో ఏం చేయాలన్నా? గుణించాలి. విలువ పెరగాలంటే ఏదో ఒక సంఖ్యతో గుణించాల్సి ఉంటుంది. Here minus 15 which is converted as 75. So we want the numerator as 75. లవంలో 75 రావాలన్నా what should be multiplied to get 75 to the 15? What should be multiplied to 15 to get 75? 15ని దేనితో గుణిస్తే 75కు సమానం అవుతుంది? 15 5 ja 75. That's why the both numerator and denominator which are multiplied by 5. లవహారాలను 5తో గుణించటం వల్ల విలువ ఏమైంది చూడండి. Product of these two nana minus same as it is 15 5 ja 75 by 36 5 ja 180. లవాల యొక్క లబ్ధం 75, హారాల యొక్క లబ్ధం 180కి సమానమైంది. చూడండి మనం కావాల్సింది ఏంటి నానా? లవంలో -75 రావాలి. సో -15/36కు సమానమైనటువంటి భిన్నం -75/180. ఈ భిన్నంలో మనం కోరిన విధంగా -75 అనే లవం పొందినాము. సో ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ -15/36 is -75/180 here. So actually here 15 is converted as 75. It's enough. Okay nana? ఇది మన -15/36కి లవము 75 వచ్చే విధంగా -75 వచ్చే విధంగా భిన్నాన్ని మార్చి రాయండి అన్నాడు. క్రింది విధంగా మార్చి రాయండి అన్నాడు. అంటే ఏం చేస్తున్నానా? సేమ్ ఇక్కడ చెప్పినట్లుగానే భిన్నం 15 మైనస్ మర్చిపోండానా 15. సో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూ. 15 విలువని పెంచాలి. దట్స్ వై వీఆర్ మల్టిప్లయింగ్. హియర్ in the previous case we are going to decrease the denominator value. హారం తగ్గించాలి కాబట్టి divided. Here both numerator and denominator which are divided by 3 nana. Here we are going to increase its numerator value. If 15, don't bother about the symbol. Please look at keep concentration on here. Actually -15 is greater than -75. So according to the symbol అయితేనేమో దాన్ని మనం మారిపోతుంది నాన్న, అర్థం మారిపోతుంది. కాబట్టి don't bother about the 15. Actually 15 అనుకుందాం నాన్న. Its value will be increasing. That's why we are multiplying. So విలువను పెంచడానికేమో గుణిస్తాము, విలువను తగ్గించడానికేమో భాగిస్తాము. ఓకేనా? హియర్ నెక్స్ట్ హియర్ బోత్ న్యూమరేటర్ అండ్ లవహారాలను 5తో గుణించడం వల్ల లవం అనేది -75గా మారిపోయింది. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. క్రింది భిన్నములను సంఖ్యారేఖ పైన చూపండి అన్నాడు. సో హియర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ నానా 4 ప్రాబ్లమ్స్ ఆర్ గివెన్. అవుట్ ఆఫ్ దట్ 4 ప్రాబ్లమ్స్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్. సో 2 ప్రాబ్లమ్స్ ఇవ్వబడినటువంటి మన టెక్స్ట్ బుక్లో నాన్న 4 ప్రాబ్లమ్లు ఇవ్వబడ్డాయి. 4ంటిలో నేను ఒక 2 ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. సో హౌ టు ఎక్స్ప్రెస్ ద గివెన్ రేషనల్ నెంబర్. దిస్ ఈస్ 1/2 which is in the fraction of which is in the form of p/q where p, q belongs to z and which is denominator value which is not equal to 0. p/q భిన్న రూపంలో ఉంది నాన్న. హారం 0 లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? అకరణీయ సంఖ్య. ఈ అకరణీయ సంఖ్యని సంఖ్యారేఖ మీద చెప్పాలి. We have to represent on a number line. First of all, draw a number line. Here it is a number line. Draw a number line and mark some points equidistance. Mark some points on equidistance in equal intervals. Some points are taken on equal intervals. సమాన అంతరాలుగా కొన్ని బిందువులు తీసుకున్నాను ఇక్కడ. Here so 0 0 1 2 3 4 5 here are taken. So కొన్ని భిన్నాలు తీసుకున్నాను ఇక్కడ. Look at here beta, a small little bit modification. చిన్న మార్పు చేస్తున్నాను. ఓకే లుక్ ఎట్ హియర్ నాన్న. సో ఇక్కడ చూడండి. సో ఆన్ ఏ నెంబర్ లైన్ హియర్ యాక్చువల్లీ 0 0 ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 0 all are taken as positive numbers. సున్నాకు కుడివైపు ధన సంఖ్యలు and here the left side of 0 here negative values are taken. సున్నాకి కుడివైపు ధన సంఖ్యలు, సున్నాకు ఎడమ వైపు రుణ సంఖ్యలు తీసుకున్నాను. 0 1 2 3 4 5 6.
So while moving towards the right side of 0, value will be increased, its value are going to increase. While moving towards the left side of 0, its value will be going to decrease. ఏమైతుంది నాన్న, సున్నాకి ఎడం వైపుకు పోయినా కొద్ది విలువలు తగ్గుతున్నాయి, సున్నాకి కుడి వైపు పోయినా కొద్ది విలువలు పెరుగుతున్నాయి. సో ఫ్యూ నెంబర్స్ ఆర్ టేకెన్ ఆన్ ద నెంబర్ లైన్. కొన్ని ఈ సంఖ్యా రేఖ మీద కొన్ని సంఖ్యలు ఈ విధంగా తీసుకున్నాం. రుణేతర సంఖ్య, రుణ సంఖ్య, సున్నా ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు నాన్న. హియర్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. హియర్ రైట్ సైడ్ వాల్యూ, ఆల్ దీస్ ఆర్ పాజిటివ్, ఆల్ దీస్ ఆర్ నెగటివ్. సో హియర్ డినామినేటర్ వాల్యూ 2 కదా, సింపుల్ టెక్నిక్ నాన్న, సింపుల్ టెక్నిక్. ఇక్కడ డినామినేటర్ వాల్యూ 2 ఉంది నాన్న. హియర్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ టేకెన్ యాజ్ 2. అన్ని భిన్నాలకి కూడా, భిన్నంలో అన్ని కూడా హారాలను ఏం తీసుకున్నానా, 2 2 తీసుకున్నాను. -5/2, -4/2, -3/2, -2/2, -1/2, 0/2, 1/2. Here 1/2 is there. So marking the point. 1/2 is a fraction on the number line. Simple గా నాన్న, సింపుల్ ఏమీ లేదు, మీకు కావాల్సిన విధంగా బుక్లో కాకుండా. సో నెంబర్ లైన్ మీద, సో at the middle value 0 తీసుకోండి. సో some positive values are taken on right side, some negative values are taken on the left side. సున్నాకు కుడి వైపు కొన్ని ధన సంఖ్యలు, సున్నాకి ఎడం వైపుగా రుణ సంఖ్యలు తీసుకున్న తర్వాత హారం ఏదైతే కావాలో ఆ హారాన్ని ఈ సంఖ్యలకు భిన్నాలుగా మార్చి హారాలలో 2ని నింపండి. సో వైల్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్, వీ నీడ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డినామినేటర్ వాల్యూ యాజ్ 2 నానా. For all these values, these are converted as a fractions. భిన్నాలను, ఈ నెంబర్స్ అన్ని కూడా భిన్నాలుగా మార్చి here keep 2 in the denominator. Okay na? Identify the 1/2 on a number line. So here nana, so another next one, next case, in another case, here represent the number on 3/2. Represent the number 3/2 on a number line. 3/2ని సో సంఖ్యారేఖ మీద చూపించాలన్న, 3/2ని సంఖ్యారేఖ మీద చూపించాల్సి ఉంటుంది. సో ఇంక్రీజ్ చేస్తే ఇంటర్వెల్స్ చేంజ్ అవుతున్నాయి నాన్న. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సో ఇంక్రీజ్ దిస్ వాల్యూ. సో జూమ్ చేయట్లేను. సో 3/2 ఇస్ నాన్న, సేమ్ నెంబర్ లైన్ ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేకెన్ ఆన్ ద అకార్డింగ్ టు ప్రీవియస్ ప్రాబ్లం. ముందు చెప్పిన సమస్య లాగానే సంఖ్యారేఖ మీద తీసుకున్నాను. సంఖ్యారేఖ మీద తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాన్న. సో హియర్, సో వి వాంట్ 3/2 నో. 3/2. Here nana, some intervals are, equal intervals are taken on the number line. ఈ సంఖ్యారేఖ మీద సమానమైన అంతరాలతో కొన్ని బిందువులు తీసుకున్నాను. 0 is taken. 0 తర్వాత ఏమవుతుందన్నా, 1 2 3 4 5 and 6. -1 -2 -3. Here are the intervals are taken. These some numbers. So on the right side of 0, on the right side of 0, here positive values are taken. చూడండి నాన్న, ఒక్క నిమిషం నాన్న. Yes. Okay. Right. So, right, Nana, look it here. So 0 is taken, 0. Some positive integers are taken on right side and some negative integers are taken on left side of the 0. సున్నాకి కుడివైపు ధన సంఖ్యలు, సున్నాకి ఎడం వైపుగా రెండు సంఖ్యలు తీసుకున్నాను. అందులోన హారంలో ఏం కావాలి, 2 కావాలి. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఎ ఫ్రాక్షన్స్. ఈ సంఖ్యలన్నీ కూడా భిన్నాలుగా రాస్తున్నాం నాన్న. Here in the denominator it is taken as 2 for all the numbers. ఇవ్వబడినటువంటి అన్ని సంఖ్యలకు హారాలను ఏం చేశానన్నా, 2 రాశాను. అప్పుడు ఏమైందన్నా, -3/2, -2/2, -1/2, 0/2, 1/2, 2/2. Here it is 3/2. So we need the value of 3/2 అనే నెంబర్ లైన్ కదా. 3/2 ఇక్కడ ఉంది నాన్న. దీన్ని సంఖ్యారేఖ మీద గుర్తించడం జరిగింది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, సో ఇవ్వబడినటువంటి దీంట్లో అభ్యాసం 7 ఎక్సర్సైజ్ నెంబర్ 7లో ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కస్ చేసాం నాన్న. మీరు సంఖ్యారేఖ మీద ఇదే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఈ 2 చేసినట్లయితే మీకు ఫర్దర్ వీడియోస్ కూడా మీకు ఈ రూపంలో లభిస్తాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.